సినిమా నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దేశపతి ఫైర్ అయ్యారు. నిజానికి దిల్ రాజు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ కూడా కలిసి రాలేదని, ఏ ఒక్కరోజు కూడా తెలంగాణకు అండగా నిలబడలేదన్నారు. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు అవమానించాడని మండిపడ్డారు. ఆయనకు ఆంధ్రాలోనే సినిమాకు వైబ్ ఉంటుందట, తెలంగాణలో వైబ్ ఉండదట అంటూ దుయ్యబట్టారు. దిల్ రాజు తెలంగాణలో సినిమాలు మానుకోవాలని, కళ్ళు మాంసం దుకాణాలు పెట్టుకోవాలని హితవు పలికారు. అలా అయితే వైబ్ ఉంటుందంటూ దేశపతి శ్రీనివాస్ చురకలంటించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణి మరోసారి నిరూపితమైందని దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలు ఎందుకు, టికెట్ రేట్ల పెంపు ఎందుకు అని దేశపతి ప్రశ్నించారు. టికెట్ల ధరల పెంపు ఉండదని అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిజ్ఞ చేశారని, మరి ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు. ఈ జీవోపై వివరణ ఇవ్వాలన్నారు. దిల్ రాజుకు ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఎందుకని నిలదీశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేసిన దేశపతి, మరి గేమ్ చేంజర్ కు ఎందుకు ప్రివిలేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడిన దిల్ రాజు సినిమాను తిరస్కరించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి రసమై బాలకిషన్ మీడియాతో మాట్లాడారు. నేను నిజాయితీగా మాట మీద నిలబడతానని పొంకనాలు పలికిన రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రి గేమ్ చేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలకు జీవో జారీ చేశారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళేమైనా దేశభక్తుల, దేశ రక్షణకు పాటుపడుతున్నారా? అదనపు బెనిఫిట్ షోలు ఎందుకు అని రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న మాట్లాడారు. ఇవాళ దిల్ రాజుకు రేవంత్ రెడ్డి ఎంతకు అమ్ముడు పోయారు? కేవలం 4 షోలు ఉంటాయి, కానీ తెల్లవారుజామున 4 గంటలకే లేచిపోయి గేమ్ చేంజర్ చూడాలంటున్నా. మరి గేమ్ చేంజర్ కు నిన్న ఏం గేమ్ చేంజర్ చేశాడో చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డిని రసమై బాలకిషన్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సైతం దిల్ రాజు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు లేడని, ఆయన ఎప్పుడూ ఆంధ్ర వైపే ఉన్నారని రసమై ఆరోపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. మటన్ ముక్కను, కళ్ళును మాత్రమే ఆరాధిస్తారు, సినిమాలను ఆరాధించరు అని దిల్ రాజు మాట్లాడారని గుర్తు చేశారు. ఇంత అవమానకరమైన మాటలు మాట్లాడిన దిల్ రాజు సినిమాను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలన్నారు. తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు అవమానించారని మండిపడ్డారు. తెలంగాణలో బతుకైనా, చావైనా, పండగైనా కళ్ళుంటది, మటన్, చికెన్ ఉంటదని రసమై వివరించారు. బలగం సినిమాలో కూడా ఆత్మ శాంతించాలని కళ్ళు పెట్టి, మటన్ పెట్టి చూపించినట్లు తెలిపారు. నల్లి బొక్క మీద, కళ్ళు మీద, ప్రజల సంస్కృతి మీద, ఆప్యాయతల మీద ఆయన తీసిన బలగం సినిమాను అందరూ ఆదరించారని, ఆ ఆదరణను, కృతజ్ఞతను మర్చిపోయాడని మండిపడ్డారు. అదనపు షోలకు అనుమతిచ్చేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారని, మరి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రసమై బాలకిషన్ డిమాండ్ చేశారు.